ఒక మీకు ఎన్ని రోజులు స్ట్రగుల్ అండి ఇది మామూలుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇండస్ట్రీకి? నేను ఇంజనీరింగ్ అయ్యి వచ్చినప్పుడు ఒక సినిమా రాశానండి, వెయ్యాల వరకు అయ్యాలని, ఉదయ్ కిరణ్ది. ఆ తర్వాత నాకు ఛాన్సెస్ రాలేదు, జాబ్కి వెళ్ళిపోయి ఒక 5 years. ఉయ్యాల జంపాల అనే సినిమాతో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఉయ్యాల జంపాల హిట్ అయిన తర్వాత ఇంకా ఒకటి ఈ 10 years కంటిన్యూగా రాస్తున్నాను. ఉయ్యాల జంపాలలో ఇది సింగిల్ కడా లేకపోతే ఒక పాట రాశారా? నిజంగా ఇది నేనేనా, ఉయ్యాల జంపాల లూకేను నా ఊహలే, ఇదంతా ప్రేమేనా, అలా మంచి మెలోడీ సాంగ్. బాగుంటుంది, అందరికి గుర్తుండిపోయే పాట. అవునండి. తర్వాత మళ్ళీ విరించి వర్మ గారు పిలిచి మజ్ను సినిమాలో ఇచ్చారు, నానిది. ఓహో, మజ్ను నాని సినిమా. ఓకే. జమినీ కిరణ్ గారు ప్రొడ్యూసర్. అవును. దాంట్లో కూడా మంచి మెలోడీ. జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా అరెరే అరెరే అని ఉంటుంది, చాలా మంచి మెలోడీ. దాని తర్వాత సాగర్ చంద్ర గారిది అప్పట్లో ఒకడు ఉండేవాడని ఒక సినిమా వచ్చింది. అవును కదా, శ్రీ విష్ణు. శ్రీ విష్ణుకి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఉంటుంది, భగభగల పురహరుడు అని ఒక దండకం లాంటిది. భగభగల పురహరుడు చెడుకు యమ కింకరుడు కాలుడే లేహతడు అని చెప్పి వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. అవును. ఆ 3 సినిమాలు రాసిన తర్వాత అప్పుడు అర్జున్ రెడ్డి వచ్చింది. ఓకే, అర్జున్ రెడ్డి ఒక మీ లైఫ్ లో. అవునండి, అర్జున్ రెడ్డి బ్రేకప్ సాంగ్ తో నాకు బ్రేక్ వచ్చింది అనుకుంటా. ఎన్ని పాటలు రాశారు అర్జున్ రెడ్డి మొత్తం? 2 పాటలు. ఓకే. ఒకటి బ్రేకప్ సాంగ్, తెలిసనే నా నువ్వే నా నువ్వు కాదని, అదొకటి. క్లైమాక్స్ లో ఇంకో పాట ఉంటుంది, ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఇలా దారేం తోచకున్నదే దూరమైతే నువ్వలా. ఆ 2 పాటలు సూపర్. నాకు ఆ బ్రేకప్ సాంగ్కి మనకి 2017 ఏపీ గవర్నమెంట్ నుంచి ఉగాది పురస్కారం వచ్చింది. ఓ ఎక్సలెంట్. మన అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అంబికా కృష్ణ గారి చేతుల మీదుగా FTC. ఓకే, ఎక్సలెంట్ అండి. అర్జున్ రెడ్డి తర్వాత మజిలీ. అర్జున్ రెడ్డి తర్వాత మజిలీ, నాగ చైతన్య, సమంత, శివ నిర్వాణ, అది చాలా పెద్ద హిట్ అయింది. అర్జున్ రెడ్డి టైంలో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చూసుకుంటే నేషనల్లో ఒక సెన్సేషనల్ డైరెక్టర్. అవును. ఆయన ఎలా ఉంటుంది వర్కింగ్ స్టైల్, ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు? చాలా క్లారిటీగా ఉంటారు. ఎందుకంటే నాకు ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ కెమెరామెన్ రాజ్ తోట గారు తీసుకెళ్లారు. రాజ్ తోట అని ఉమేష్ అని మా ఫ్రెండ్. ఏం రాసావంటే నేను అప్పుడు ఉయ్యాల జంపాల మజ్ను రాశా. సరే 2 సినిమాలు రాశాను అన్న. ఓకే, ఏం పాటలు అంటే చెప్పాను. సరే ఓకే, నాకు దీంట్లో ఒక క్లైమాక్స్లో ఒక పాట వస్తుంది, ఈ అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ అలాగే ఇప్పటి వరకు జరిగిన కథలో ఉన్న ఎమోషన్, ఈ రెండింటిని మిక్స్ చేసి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్రెస్ చేయాలి. దాన్ని కొంచెం హీరోకి కూడా అన్వయించాలి. అంటే కథ మొత్తం ఈ పాట మీద బేస్ అయి ఉంటుంది. చాలా కొంచెం ఎమోషనల్ కంటెంట్ ఇది. లాస్ట్ సాంగ్ సినిమాలో. మరి రాస్తావా అన్నారు. అయ్యో రాస్తానండి అన్న. కథ చెప్పారు అప్పుడు? అంటే కథ మొత్తం కాదు, అర్జున్ రెడ్డి క్యారెక్టర్, హీరో హీరోయిన్ మధ్య ఏం జరిగింది ఏంటి, వాళ్ళు విడిపోయి ఉన్నారు, తర్వాత ఒకసారి పార్కులో చూస్తాడు, మళ్ళీ ఏదో ఎట్లా వెళ్ళిపోతాడు, తనకు పెళ్ళి అయిపోయిందని. అంటే అతను ఎంత లవ్ చేస్తాడు ఏంటి, ఆ గాఢత ఏంటి అనేది మనకి పదాల్లో ఎక్స్ప్రెస్ చెయ్యాలి. ఆ ఎమోషన్ కూడా క్యారీ చేయాలి. అలాగని మరి పాత పాటలాగా అలా కాదు, కొంచెం ఏదన్నా కొద్దిగా స్టైలిష్గా చేద్దాము అని చెప్పి నాకు ట్యూన్ ఇచ్చారు. అప్పుడు అది మళ్ళీ ప్రేమ, గుండె ఇలాంటి పదాలు వాడొద్దు అని కండిషన్ పెట్టారు. అప్పుడు ఇంకా సరే అది రాశా అనమాట, ఊపిరాగుతున్నది. అది అసలు ఒక్క వర్డ్ కూడా చేంజ్ అవ్వకుండా ఓకే అయిపోయింది పాట. ఓ సూపర్ కదా. బాగుంది, బాగా రాసావు. సరే, దీనికి ఇప్పుడు ఇది క్లైమాక్స్లో మొత్తం క్యారీ చేసి సినిమాని క్యారీ చేసే పాట కదా. ఇది బాడీ అయితే మన సినిమాకు హార్ట్ లాంటిది ఒక పాట ఉంది, బ్రేకప్ సాంగ్. అది అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని అంటే దాంట్లో ఉన్న లోతుని అర్థం చేసుకునేటట్టుగా రాయాలి. అది ఏదో ఒకళ్ళిద్దరిని ట్రై చేసాం కానీ అది సెట్ కాలేదు. మరి
నువ్వు రాస్తావంటే నేను రాస్తానండి. అప్పుడు ఈ కండిషన్ ఏం ఎట్లా గుండె ఈ ప్రేమ ఇవి వాడొద్దని చెప్పలా, అది హార్ట్ అన్నారు కాబట్టి నేను హుక్లోనే గుండె తీసుకున్నాను అక్కడ దాంట్లో. అప్పుడు ఈ బ్రేకప్ సాంగ్ రాశా. తెలిసనే నా నువ్వే నా నువ్వు కాదని, అది ఆ లైన్ బాగా నచ్చింది దానికి. నా నువ్వే నా నువ్వు కాదని, నీ నేనే నీ నేను కానని, నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరావే అని వస్తుంది. అది అప్పుడు ఆ సినిమాకి అది చాలా పెద్ద హిట్ సాంగ్ అయింది. బ్రేకప్ అయిన వాళ్ళే కాకుండా మామూలుగానైనా సరే యూత్లోకి బాగా వెళ్ళింది అప్పుడు. అవును. అలా అర్జున్ రెడ్డి సినిమాలో ఆ 2 పాటలు నాకు బాగా పేరు వచ్చింది. తర్వాత ఎప్పుడు కలవలేదా అర్జున్ రెడ్డి తర్వాత? ఇంకెప్పుడు ఆయన మర్చిపోయా, బాలీవుడ్లో చేశారు కదా 2 సినిమాలు. అవునవునవును. కబీర్ సింగ్ చేశారు దాన్ని. మన అది హిందీ కాబట్టి యానిమల్కి తెలుగు వెర్షన్ రాస్తానని అడిగాను. నేను చెప్తాను రాంబాబు అన్నారు. అంతకుముందు ఇప్పుడు అనంత్ శ్రీరాము అర్జున్ రెడ్డిలో 2 పాటలు రాస్తున్నాడు. అయితే అనంత్కి చెప్పాను, రాంబాబు రాస్తున్నాడు, నేను ఏదైనా ఉంటే నీకు ఫోన్ చేస్తానులే అన్నారు. ఇంకా అనంత్ మొత్తం రాసినట్టు అన్నారు. ఇప్పుడు సినిమా ట్రై చేయాలి. ఇప్పుడు స్పిరిట్ అమ్మో ప్రభాస్ గారు మామూలు లేదు, పడిందంటే మామూలుగా ఉండదు, ఇంకొక మెట్టెక్కుతారు పైకి. అంతే కదా, 1 by 1 స్టెప్ బై స్టెప్. ఆయనకి మంచి అంటే పాజిటివ్గానే ఉంది నా మీద. ఇప్పుడు ఈ పాట కూడా వచ్చింది కదా పెద్ద సినిమా, అన్నీ కలిసి వస్తే అన్నారు స్పిరిట్లో. చూద్దాం, మీకు ఆల్ ది బెస్ట్ ఫర్ స్పిరిట్. ఓకే.